అంతిమ దైవ గ్రంథం ఖురాన్. 9 అత్తౌబా పశ్చాత్తాపము. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. ఆయత్ నంబర్ 116. ఆయత్ నంబర్ 116. నిస్సందేహంగా భూమి ఆకాశాల సామ్రాజ్యం అల్లాహదే. ఆయనే జీవన్మరణాల ప్రదాత. అల్లాహ్ తప్ప మీకు మరో సంరక్షకుడు గాని సహాయకుడు గాని లేడు. ఆయత్ నంబర్ 114. ఆయత్ నంబర్ 117. ప్రవక్త వైపుకు కష్టకాలంలో ప్రవక్తను వెన్నంటి ఉన్న ముహాజిర్ల అన్సార్ల వైపుకు అల్లాహ్ దయాభావంతో మరలాడు. వారిలో కొందరి హృదయాలు తడబాటుకు లోనైనప్పుడు తరువాత ఆయన వారి పొరపాటును మన్నించాడు. నిశ్చయముగా ఆయన వారి ఎడల వాత్సల్యం కలవాడు, కరుణామయుడు. 117. తబూకు యుద్ధం కోసం సన్నాహాలు ప్రారంభించిన సమయాన్ని కష్టకాలంగా ఖరారు చేయడం జరిగింది. అసలే ఎండాకాలం, అదీగాక ఆ సమయంలో పంటలు కోతకొచ్చి ఉన్నాయి. మరోవైపు సుదీర్ఘ ప్రయాణము సౌకర్యాలు చూస్తే అంతంత మాత్రమే. అందుకే ఆ సేనావాహిని జైసుల్ ఉస్రహ్ ఇబ్బందుల్ని ఎదుర్కొన్న సైన్యంగా పిలువబడింది. అల్లాహ్ వారి వైపుకు దయాభావంతో మరలటంలోని ప్రధాన ఉద్దేశం వారికి మన్నించడమే. మరి వారు చేసిన తప్పు ఏమిటి అంటే, పెద్ద పెద్ద తప్పులు చేస్తేనే క్షమాభిక్ష అవసరమని, చిన్న చిన్న తప్పిదాలకు క్షమాపణ అవసరం లేదని అనుకోకూడదు. మనిషికి తెలియకుండానే అతని వల్ల ఎన్నో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. తనలోని లోటుపాట్ల గురించి ఒక్కోసారి మనిషికి ధ్యాస కూడా ఉండదు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నోట జాలువారిన ఆజ్ఞను శిరసా వహించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే ముహాజిర్లు అన్సార్లలో ఉండే చిన్న చిన్న లోటుపాట్లను మన్నించడానికి అల్లాహ్ వారిపై తన కటాక్ష వీక్షణను ప్రసరింపజేశాడని దీని భావం. 175. ఈ వాక్యం ఆ సజ్జనులలోని రెండో వర్గాన్ని ఉద్దేశించినది. ఆదేశం వినగానే వారు ఒకంత సంశయానికి లోనైనప్పటికీ తొందరగానే తేరుకుని తమ కర్తవ్యం వైపుకు సమాయత్తం అయ్యారు. హృదయాలు తడబాటుకు లోనయ్యామంటే భావం సత్యధర్మం పట్ల, దైవ ప్రవక్త పట్ల వారిలో విసుగు పుట్టిందని ఎంత మాత్రమూ కాదు. కాకపోతే తమకున్న అరకొర సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని జిహాదులో పాల్గొనేది ఎలా అన్న మీమాంసకు గురయ్యారు. కానీ ఉచితానుచితాలను బేరీజు వేసుకుని మళ్ళీ తమ గురుతర బాధ్యతకే నడుం బిగించారు. ఆయత్ నంబర్ 118. ఆయత్ నంబర్ 118. ఏ ముగ్గురి వ్యవహారం వాయిదా పడిందో వారి వైపుకు కూడా అల్లాహ్ దయతో మరలాడు. భూమి విశాలంగా ఉండి కూడా వారికి ఇరుకైపోయింది. వారి ప్రాణాలు కూడా వారికి భారమైపోయాయి. అల్లాహ్ పట్టు నుంచి తమను కాపాడుకోవడానికి ఆయన వైపుకు మరలడం తప్ప మార్గాంతరం లేదని వారు గ్రహించారు. ఇక మీదట కూడా వారు ఈ విధంగా మరలి వచ్చేటందుకు గాను అల్లాహ్ వారి వైపుకు మరలాడు. నిశ్చయముగా అల్లాహ్ అమితంగా పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, అపారంగా కరుణించేవాడు. 176. అరబీలో హుల్లిఫు అని అనబడింది. హుల్లిఫు
అంటే వ్యవహారం వాయిదా వేయబడిన వారు అని అర్థం. 50 రోజుల పాటు వారు ఒంటరిగా జీవించారు. ఆ తరువాత వారి పశ్చాత్తాపం స్వీకరించబడింది. ఆ ముగ్గురు సహాబీలు వీరు: 1 కాబ్ బిన్ మాలిక్, 2 మురారా బిన్ రబీ, 3 హిలాల్ బిన్ హుమయ్య. నిజానికి వీళ్ళు ముగ్గురు నిజాయితీ తత్పరత గల ముస్లింలే. అంతకుముందు జరిగిన యుద్ధాలన్నిటిలోనూ పాల్గొన్నారు. తబూకు యుద్ధ సందర్భంగా వారు కించిత్ అలసత్వానికి లోనయ్యారు. తరువాత వారి పొరపాటు వారికి తెలిసి వచ్చింది. తమ వల్ల తెలిసి తెలియక ఒక తప్పు ఎలాగూ జరిగిపోయింది. ఆ తప్పును సమర్థించుకునే ప్రయత్నంలో మరో తప్పు చేసి అబద్ధం చెప్పి కపటుల సరసన నిలబడడం ఎందుకు అని వారు ఆత్మావలోకనం చేసుకున్నారు. ఆఖరికి వారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమక్షంలోనికి వచ్చి తమ తప్పును ఒప్పుకున్నారు. తమకు ఏ శిక్ష విధించినా దాన్ని ఈ లోకంలోనే భరించడానికి సిద్ధమయ్యారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ ముగ్గురి వ్యవహారాన్ని దైవాధీనం చేశారు. దైవ నిర్ణయం జరిగే వరకు వేచి ఉండమన్నారు. ఆ ముగ్గురు సహచరులతో సామాజిక సంబంధాలను తెంచుకోవాలని, వారితో మాట్లాడను వద్దని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులకు తాకీదు చేశారు. 40 రాత్రులు గడిచిన తర్వాత తమ భార్యలకు సైతం దూరంగా ఉండాలని వారికి ఆదేశించబడింది. మరో 10 రోజులు దుర్భరంగా గడిచాయి. అప్పుడు ఈ ఆయుధ అవతరించింది. ఎట్టకేలకు అల్లాహ్ వారి పరిస్థితిపై దయతలిచాడు. వారి తప్పును క్షమించాడు. నిష్కల్మషమైన వారి పశ్చాత్తాపాన్ని ఆమోదించాడు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలన్నీ హజరత్ కాబ్ బిన్ మాలిక్ స్వయంగా తెలిపిన హదీసులో ఉన్నాయి. ఆ వివరాల కోసం సహీ బుఖారీలోని యుద్ధాల ప్రకటనలో తబూకు యుద్ధానికి సంబంధించిన అధ్యాయాన్ని చూడండి. సహీ ముస్లింలోని పశ్చాత్తాప ప్రకటనలో కూడా ఈ హదీసు ఉంది. 177 సంఘ బహిష్కరణకు గురైనప్పుడు ఆ ముగ్గురు సహచరులు అనుభవించిన వేదనకు ఇది మచ్చు తునక. 178 మొత్తం 50 రోజుల తర్వాత అల్లాహ్ వారిపై కనికరించాడు.